నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ శ్రీమతి సీతా శర్మ. ఈరోజు తెలియజేసేటువంటిది ఈ వికారీ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది చాలా క్లుప్తంగా తెలియచేయడం జరుగుతుంది. అయితే దీనికి ముందుగా తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇవి క్లుప్తంగా జాతక పరిశీలన అనేది మనం తెలియచేయటం అనేది జరిగినా అందరికీ అన్ని అంశాలు కూడా ఎప్పుడూ వర్తించటం అనేది ఉండదు. కొంతమందికి కొన్ని పాయింట్స్ మాత్రమే ఉంటాయి. కొద్దిమంది ఏం చేస్తుంటారంటే అన్నీ ఇలాగే ఉంటాయేమో అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు. కొంతమందికి కొన్ని పాయింట్స్ వర్తిస్తుంటాయి తప్ప ప్రతి వ్యక్తికి ఆ జాతకంలో ఉన్నట్టుగా అన్నీ అలాగే ఉండాలి అనేమీ లేదు. అయితే ఏంటంటే ఇవంతా కొంచెం గైడెన్స్ అన్నమాట. ముందు జాగ్రత్తగా కావచ్చు వీటి కోసం అని చెప్పేసి తెలియచేయటం. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంటే వికారీ నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది అని అంటే చాలా మిశ్రమ ఫలితాలు అనేది సూచిస్తుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అష్టమంలో శని కేతువుల సంచారం, అష్టమ భాగ్యస్థానాల్లో గురుగ్రహ సంచారం, అలాగే రెండింట రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమీలు, అలాగే గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి. అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం చాలా బాగుంటుంది. వీరికి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని వ్యవహారాలలో కూడా చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే వృషభ రాశి వారికి మాత్రం ఈ సంవత్సరము రాజకీయంగా అగ్ని పరీక్షా కాలము. అలాగే ఆర్థికంగా కావచ్చు, వ్యాపార రంగము అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. కానీ కొంచెం రాజకీయ రంగంలో మాత్రమే కాస్త జాగ్రత్త అనేది అవసరము. అలాగే మెడిసిన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి మెడిసిన్ సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ సంవత్సరము. స్టూడెంట్స్ చాలామంది కూడా ఇప్పుడు కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం మెడిసిన్ సీటు తప్పకుండా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఏంటంటే అనేక రకాల చికాకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు మన వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. ఈ మరొకటి కూడా ఏంటంటే అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది శత్రు బాధలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ రకంగా ఏంటంటే ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ప్రశాంతత అనేది లేకుండా అనేక చికాకులు అనేది వస్తూ ఉంటే మాత్రం శివలింగానికి అంటే శివుడికి అభిషేకము అనేది చేస్తూ ఉండటం చాలా మంచిది. ఎప్పుడు కూడా ఈ సంవత్సరంలో శివుడికి అభిషేకము అనేది చేస్తూ ఉంటే, అలాగే లింగాష్టకం పఠించటం కానీ లేదా ఏదైనా సరే ఒక మంత్ర జపము అనేది తీసుకోవటము. ఇప్పుడు పంచాక్షరి మంత్ర జపం ఓం నమః శివాయ అది ప్రతిరోజు కూడా ఎక్కువసార్లు జపిస్తూ ఉండటము, ఈ విధంగా ఆచరిస్తూ ఉండటం వలన చిన్నవన్నమాట చికాకులు కష్టాలు అనేవి తొలగిపోయి వృషభ రాశి వారికి అన్ని రంగాలలో కూడా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిన్న పరిహారాలు అనేది ఆచరించడం వలన. అలాగే కొద్దిమంది సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది. మరొకటి కూడా ఏంటంటే ఈ రాశి వారికి ఏవైనా సరే కొన్ని పదవుల కోసం చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు రాజకీయ రంగం మరి ముందుగా జాగ్రత్త అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. కానీ తెలియచేసినటువంటి రెమెడీస్ అనేది ఆచరిస్తూ శైవక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుని ఈ విధంగా చిన్న పరిహారాలు అనేది కనుక ఆచరిస్తూ ఉంటే రాజకీయ రంగంలో వీరికి ఏమిటంటే ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సరే ఒక పదవిని చేపట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా ఒక పదవి కూడా వస్తుంది. ముందు జాగ్రత్తగా అవన్నీ హెచ్చరికలు అన్నమాట తెలియచేయటం అంతే తప్పించి రాజకీయ రంగంలో చక్కని పదవి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెప్పినటువంటి చిన్న పరిహారాలు అనేది ఆచరిస్తుంటే. అలాగే ఎవరైనా సరే కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరము వారికి చక్కగా అనుకూలంగా తీర్పు రావటము అనేది జరుగుతుంది. వీరికి న్యాయం జరగటము అనేది కూడా ఉంటుంది. అలాగే వీరు ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించటము అనేది కూడా జరుగుతుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరము. అలాగే వాహనాలు నడిపే విషయంలో కావచ్చు,
ప్రయాణాల విషయంలో కావచ్చు కొంచెం జాగ్రత్త వహించటము అనేది చాలా అవసరము. మరొకటి కూడా ఏంటంటే ప్రేమ వ్యవహారాలు అనేది ఎవరికైనా ఉంటే ఈ సంవత్సరము ఫలించకపోవటము అనేది ఉన్నది. ఈ ఒక్క విషయంలో కొంచెం వారు ఎవరైనా సరే క్విక్ డెసిషన్ అనేది తీసుకోకుండా, తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త వహించటము చాలా మంచిది. ఇష్టదేవతారాధన అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వీరికి. అలాగే అమ్మవారికి కూడా చక్కగా కుంకుమార్చన అనేది చేస్తూ ఉండటం కూడా ఈ సంవత్సరము చాలా మంచిది. అలాగే వృషభ రాశి వారికి ఎప్పుడైనా సరే జ్యేష్ఠ సంతానము అనేది కలిగి ఉంటే వారి ద్వారా సంతోషకరమైన వార్తలు వినటము అనేది కూడా ఉంటుంది. వీరు ఏంటంటే మనస్ఫూర్తిగా ఉండగలుగుతారు. ఏదైనా సరే అది ఫ్రెండ్షిప్ విషయంగా కావచ్చు, లేదనంటే మనసులో ఒకటి బయట ఒకటి అనేది వృషభరాశి వారికి ఉండదు. వాస్తవంగా మనస్ఫూర్తిగా స్నేహం చేయటము అనేది ఉంటుంది. అలాగే వారు ఏంటంటే అన్ని రంగాల్లో రాణించటం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఓర్పు సహనంగా చేసుకోవటము. స్త్రీలకు ప్రత్యేకంగా తెలియచేసేది ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము. వృషభరాశిలో జన్మించినటువంటి వారికి తప్పకుండా శుభవార్తలు అనేది మాత్రం వినగలుగుతారు. అలాగే గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా పొందగలుగుతారు. వీరికి ఏంటంటే ఎప్పుడైనా ఇంతకు మునుపు ఏమైనా సరే రావాల్సినవి ఏమైనా ఉన్నాయి, బాకీలు వసూలు అవ్వాలి అనేటువంటివి ఏమైనా ఉన్నా సరే ఈ సంవత్సరం వసూలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే నూతన వ్యాపారం తలపెట్టేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరెప్పుడూ కూడా శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండటము, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం చేయటము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది.